ఇంకొకటి ఇప్పుడు హీరోయిన్ జత్వానీ కేసులో ఆమెను వేధించారని, చాలా చిత్రహింసలకు గురి పెట్టారని చాలా ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ కేసులోనే 3 IPSలను కూడా సస్పెండ్ చేశారు. ఇటు విశాల్ గున్ని కూడా అప్రూవల్గా మారారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో కీలకమైన ఇద్దరు ఈ కేసులో ఇంకా ముందున్నారు. వాళ్ళ ద్వారానే ఆమెను జత్వానీని అంతగా వేధించారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. వాళ్ళలోనే గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయనతో పాటు ఇటు IAS అధికారి కూడా ఒక కీలక IAS అధికారి ఉన్నట్టుగా దర్యాప్తులో తేలినట్టు మనకి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇంకా ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది ఈ జత్వానీ కేసు వ్యవహారంలో? కాదంబరి జత్వానీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవనేది వాస్తవం. కానీ కాదంబరి జత్వానీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఒక తప్పుడు కేసులో అక్యూజురాల్గా నిర్ధారణ చేస్తూ ఒక అత్యుత్సాహ ప్రదర్శన చేస్తా ఆమెను ఏదో ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిలాగా ఇక్కడి నుంచి ఒక పెద్ద బృందం ముంబై వరకు వెళ్ళి ఆమె కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు, అన్యాయంగా కేసులు నమోదు చేశారు, జైలు పాలు చేశారు. జైలు పాలు చేయడం ద్వారా ఆమె ముంబైలో సజ్జన్ జిందాల్ అని చెప్పనే ఒక కార్పొరేట్ జైంట్ JSW గ్రూప్ చైర్మన్ అతని మీద నమోదు చేసిన తనని రేప్ చేశారు అని చెప్పని ఆ సజ్జన్ జిందాల్ మీద బాధితురాలుగా తను నమోదు చేసిన కేసును బలవంతంగా విత్డ్రా చేయించారనేది మనకి అర్థమవుతా ఉంది. ఆ కేసు విత్డ్రా చేయించడం కోసమే ఇక్కడ సజ్జన్ జిందాల్కి ఫేవర్ చెయ్యాలి అనే నిర్ణయం తీసుకునే అధికారం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న PSR ఆంజనేయులకో, విజయవాడ కమిషనర్గా ఉన్న కాంతిరాణా తాతాకో, లేదు DCPగా ఉన్న విశాల్ గున్నికి ఏముంటుంది? సజ్జన్ జిందాల్తో సంబంధ బాంధవ్యాలు ఉన్నది, దశాబ్దాల పాటు స్నేహ సంబంధాలు ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు జిందాల్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ జిందాల్ బీజేపీలోకి షిఫ్ట్ అవటం, బీజేపీ నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీగా నెగ్గటం జరిగింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ. కాబట్టి ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి కాంగ్రెస్ పార్టీలో నాయకుడైన రాజశేఖర రెడ్డి గారితో అవినాభావ సంబంధాలు కలిగి ఉన్న సజ్జన్ జిందాల్ తోటి ఉన్న అది ఆర్థికపరమైన లావాదేవీల, రాజకీయపరమైన ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల, ఏ కారణమైనా సరే సజ్జన్ జిందాల్కి ముంబైలో ఒక కష్టం వస్తే ఆయనకి ముంబై ప్రభుత్వం గుర్తుకు రాలా, లేదు దేశంలో మిగిలిన ప్రభుత్వాలు గుర్తుకు రాలా. అక్రమ మార్గాల్లో అయినా సరే తనకు సహాయ సహకారాలు అందించగలిగే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొచ్చారు. కాబట్టి 2023 డిసెంబర్ 16వ తారీఖు రోజు కాదంబరి జత్వానీ ద్వారా సజ్జన్ జిందాల్ మీద రేప్ కేసు నమోదైతే డిసెంబర్ 29వ తారీఖు రోజు సజ్జన్ జిందాల్ స్వయంగా అమరావతికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కావటం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అష్యూరెన్స్ దక్కిన తర్వాతే జనవరి 31వ తారీఖు రోజు PSR ఆంజనేయులు గారి ద్వారా ఈ కుట్రకి వ్యూహాన్ని రచించడం, ఫిబ్రవరి 1వ తారీఖు రోజు పోలీస్ అధికారులు ముంబై వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయడం, ఫిబ్రవరి 2వ తారీఖు రోజు 11 గంటలకు FIR నమోదైతే ఉదయం 6 గంటల ఫ్లైట్కే ఈ పోలీస్ అధికారులు అందరూ ముంబై వెళ్ళటం, ఇవన్నీ చూస్తే ఇదంతా ఒక ప్రీ ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా, ప్రీ ప్లాన్డ్ ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. సజ్జన్ జిందాల్కి లబ్ధి చేకూర్చడం కోసం, సజ్జన్ జిందాల్ మీద కేసు నమోదు చేసిన కాదంబరి జత్వాన్ని వేధింపులకు గురి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సజ్జన్ జిందాల్ ద్వారా ముంబై అండర్ వరల్డ్ మాఫియా ఏ విధంగా అయితే సుపారీ తీసుకొని హత్యలు చేస్తారో, నేరాలు చేస్తారో, అపహరణకు పాల్పడతారో అదే విధమైన వైఖరిని యూనిఫామ్డ్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారుల ద్వారా ఒక సుపారీ తీసుకున్న మాఫియా గ్యాంగ్ లాగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారనేది వాస్తవం. తన గౌరవానికి భంగం కలిగించే విధంగా, తన ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా, శారీరకంగా మానసికంగా తనని తన కుటుంబ సభ్యుల్ని వేధింపుకు గురి చేసిన అంశాన్ని కాదంబరి జత్వానీ రాష్ట్రం దృష్టికి, దేశం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఈ NDA కూటమి ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలించి విచారణ జరిపి దోషులు ఎవరనేది నిర్ధారణ చేసి మన 3 IPS అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీస్ అధికారులు వారి ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకొని ఈ వ్యూహరచన చేయాలి, వారికి అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే CMOలో కీలక అధికారిగా ఉన్న IAS ధనంజయ రెడ్డి,
వారిరువురు ఆదేశాలని ఈ అధికారులు పాటించారు. కానీ వాళ్ళకి మాత్రం సజ్జన్ జిందాల్తో ఏం సంబంధం? సజ్జన్ జిందాల్తో సంబంధ బాంధవ్యాలు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించింది వీళ్ళు. అంటే ఇక్కడ అసలు శిస్సలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు. పాతదారులు వీళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, ధనంజయ రెడ్డి అయినా, పిఎస్ఆర్ ఆంజనేయులు అయినా, కాంతిలాల రాణా తాత అయినా, విశాల్ గున్ని అయినా, ఇవాళ విశాల్ గున్ని అప్రూవర్గా మారి పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర నిర్ధారణ చేస్తూ ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులకు ఆదేశాలు ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అనేది స్పష్టమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎలా అయితే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ అయ్యాడో, ఇవాళ కేసులో అక్యూజ్డ్గా వాళ్ళందరి పేర్లు నమోదు కాబోతున్నాయో, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని చేర్చాలి, ధనంజయ రెడ్డిని చేర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేర్చి తీరాలి. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక ఎంపీ మీద ఈ విధమైన కస్టోడియల్ టార్చర్కి బాధ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సెక్షన్ 307 నమోదు చేసి అక్యూజ్డ్గా చేర్చారో, అదేవిధంగా ఈ కేసులో సజ్జన్ జిందాల్ కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, వ్యవస్థలను దుర్వినియోగం చేసి, ఒక మహిళని, ఆమె కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేసి, వాళ్ళ హక్కులకు భంగం కలిగించి, మర్యాదకు భంగం కలిగించి, ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక ద్వారా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న భారతి గారిని అక్యూజ్డ్గానే చేర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్గానే చేర్చాలి. ఆ దిశగా విచారణ జరగాలని చెప్పని ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.